కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక పింఛన్లపై కత్తి దూయటం మొదలైపోయింది. అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల కాలంలోనే 1.5 లక్షలకు పైగా పింఛన్లను నిలిపివేశారు. 5 ఏళ్లుగా పింఛన్లు అందుకుంటున్న వారిని చావు దెబ్బతీశారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్నారనో సాకులు వెతికి పింఛన్లు ఆపేస్తున్నారు కూటమి పాలకులు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతటి దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదంటున్నారు బాధితులు. పింఛన్లు ఆగిపోయిన వృద్ధులు, దివ్యాంగులు, వారి బంధువులు కూటమి వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. సమాజంలో పూటకి ఠికానా లేని నిరుపేదలకు కనీస భరోసా ఇవ్వడం కోసం వారికి అండగా ఉండేందుకు సామాజిక పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్లపై ఆంక్షలు ఉండేవి. గ్రామానికి నిర్ణీత స్థాయిలోనే పింఛన్లు ఇచ్చేవారు. అది కూడా కొత్త పింఛన్ కావాలని ఎవరైనా అడిగితే పింఛన్లు అందుకుంటోన్న వారిలో ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి ఇస్తామనే క్రూరాతి క్రూరమైన విధానాన్ని అమలు చేసేవారు. ఆ పింఛన్ కూడా 3 నెలలకో 6 నెలలకో గుర్తొచ్చినప్పుడు జన్మభూమి సభలు ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చేవారు. చంద్రబాబు హయాంలో 2019 జనవరి నాటికి ఏపీలో 39 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. ఇక అక్కడి నుండి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇచ్చుకుంటూ పోయిన జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన ముగిసే నాటికి పింఛన్ల సంఖ్యను 66.34 లక్షల మందికి పెంచింది. అంటే 5 ఏళ్లలో కొత్తగా 27.34 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 66.34 లక్షలుగా ఉన్న పింఛన్ల సంఖ్య 2025 మార్చి నాటికి 63.36 లక్షలకు తగ్గిపోయింది. అంటే 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 2.98 లక్షల మందికి పింఛన్ కట్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా అధికారంలోకి రాగానే పింఛన్లను దశల వారీగా పెంచుకుంటూ పోయిన జగన్మోహన్ రెడ్డి 2024 నాటికి 3,000 రూపాయలు చేశారు. ఈ పింఛన్లు కూడా ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి ఇచ్చే ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ పనిని సచివాలయ వ్యవస్థ కోసం నియమించిన గ్రామ వాలంటీర్ల ద్వారా చేపట్టారు. నెలలో మొదటి తేదీ సెలవు రోజైతే దానికి 1 రోజు ముందుగానే పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. అది పండుగ రోజైనా పబ్బం అయినా వాలంటీర్లు తెల్లవారుజామునే చీకట్లో లబ్ధిదారుల ఇళ్లకు బయలుదేరి పింఛన్లు చేతిలో పెట్టి వచ్చేవారు. పింఛన్లతో పాటు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలను వాలంటీర్లే ఇంటింటికి చేర్చేవారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు నాయుడు అర్హులైన అందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే తమ పార్టీ అభిమానులు కారు అనుకున్న వారిని సంక్షేమ జాబితా నుండి తొలగించారు చంద్రబాబు. వాలంటీర్ల జీతాలు పెంచుతామన్న బాబు అసలు వాలంటీర్లే లేకుండా వారి ఉద్యోగాలను ఊడబీకి వారికి కుచ్చుటోపీ పెట్టారు. ఇక కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు, పాత వారికే పింఛన్లు లేపేయడం మొదలు పెట్టారు. పదే పదే తన ప్రసంగాల ద్వారా, వ్యాఖ్యల ద్వారా అధికారులకు ఇవ్వాల్సిన సంకేతాలే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి పథకాలు అందడానికి వీల్లేదని చంద్రబాబు బహిరంగంగానే ఆదేశాలిచ్చారు. అవి బానే పనిచేస్తున్నాయి. బాబు కనుసన్నల్లో, లోకేష్ అదుపాజ్ఞల్లో అధికార యంత్రాంగం సంక్షేమ పథకాలను అటకెక్కించేస్తున్నారు. పింఛన్దారులలో కూటమికి ఓటు వేసి ఉండరనుకున్న వారి పేర్లతో జాబితాలు తయారు చేయించుకున్న కూటమి పాలకులు అలాంటి వారి పింఛన్లను నిలిపివేశారు. మా పింఛన్లు ఎందుకు ఆగిపోయాయి అని అడిగితే సాంకేతిక కారణాలున్నాయని సాకులు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. సచివాలయాల్లోకి వెళ్లి తమ పింఛన్ల గురించి ఆరా తీస్తే టీడీపీ నేతలు ఆపేయమన్నారు, ఆపేశామని అధికారులు నిస్సిగ్గుగా చెబుతున్నారు. గ్రామాల్లో టీడీపీ నేతల కాళ్లు పట్టుకుంటే పింఛన్లు మళ్లీ ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచన చేస్తారంటూ అధికారులే సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ తంతుతో అర్హులైన లబ్ధిదారులు మండిపడుతున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్లకు చెందిన తటస్థ పింఛన్దారులను సైతం టీడీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. తమ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించాలన్న సాకుతో వారి పింఛన్లపైన కోత విధిస్తున్నారు. ఇంత అరాచకం ఏపీ చరిత్రలోనే ఎన్నడూ చూడలేదంటున్నారు సీనియర్ సిటిజన్లు. పింఛన్లకు ఇచ్చే డబ్బు ప్రజలు కట్టే పన్నుల ఆదాయం నుంచే వస్తోందని, అది టీడీపీ నేతల జేబు డబ్బు కాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు గుర్తుంచుకోవాలంటున్నారు మేధావులు.